ఎవరి పేరు ఏం తీసుకోలేదు, ఎవరిని ఏం మాటలనలేదు. కానీ పాపం కొంతమందికి దుఃఖం ఆగుతలేదు. అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యన కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో అనువదిలిస్తూవేంది మూటలతోని, ఇంత అన్యాయమా, నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు. పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు. ఇంట్లో కూడా అన్నరే, అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు, 16 నెలలు 15 నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినావు, ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు. నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో, లాగు వీక్తానన్నావో, అంగి వీక్తానన్నావో, కనుగుళ్ళు వీక్తానన్నావో, పేగులు వీక్తానన్నావో, ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు. నిన్ను పేరు ఒక్కసారన్నా తలుసుకోకపోయాని బాధపడుతుంటున్నావు. నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులే నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, పిలుస్తలేరు. ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది. ఇవాళ మీ మాటలలో ఇక అక్కసు కనబడుతుంది. ఏం చెప్పిండు కేసీఆర్? తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్. అది చారిత్రక సత్యం. మంచిగున్న తెలంగాణను తీసుకుపోయి నిప్పులలో దోసినట్టు సమైక్యాంధ్రలో పడేసింది కాంగ్రెస్. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు, మాకు అన్యాయం జరుగుతుంది, సాక్షాత్తు నెహ్రూ ముందట రాసిచ్చినవి అమలు చేస్తలేరు, ఇవి అమలు కాకపోతే మా రాష్ట్రం మాకు ఇస్తానన్నారు, మళ్ళీ మాది మాకు ఇవ్వండి అంటే 69లో వందలాది మందిని కాల్చి చంపి జైళ్ళలో పెట్టి వేలాది మందిని నాశనం చేసింది కాంగ్రెసే తెలంగాణను. అంతేకాదు, తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ పదం మాట్లాడితే వేరు పేర్లు పెట్టి నక్సలైట్లని రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపింది కూడా కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన ఉద్యమాన్ని చూసి ఇక్కడ చంద్రబాబు నాయుడు చేతిలో నడ్డి విరిగిపోయిన కాంగ్రెస్ కేసీఆర్తో కలిసి తప్ప అధికారంలోకి రాదు అని చెప్పి గ్రహించిన సోనియా గాంధీ ఈ రాష్ట్ర పార్టీకి సంబంధం లేకుండానే నేరుగా కేసీఆర్కి చెప్పంపి పొత్తుకు పెట్టుకోవడం ద్వారానే అధికారంలోకి వచ్చి యూపీఏలో భాగస్వామ్యం కావాలని కోరి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించి ఇస్తున్న రోజే ఇవ్వకుండా తెలంగాణ ప్రజల మద్దతుతోని టీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని కేంద్రంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు సజావుగా పరిపాలన నుండి మోసం చేసి మళ్ళీ వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణమైంది కూడా కాంగ్రెస్. అదే విషయాన్ని చెప్పింది కేసీఆర్. తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెసే, ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెసే అనే మాట. ఈ గొట్టగాళ్ళు ఎవడు లేడాయాల, ఇవాళ ఇంత ఎగురు దొరుకుతున్నాడు.